హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్థెర్స్ ఫుడ్. ఈరోజు రెసిపీ వచ్చేసి బటర్ బీన్స్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మొదటిగా ఒక కప్పు వైట్ బటర్ బీన్స్ తీసుకుని ఒక బౌల్లో వేసుకుని శుభ్రంగా 2 సార్లు కడిగిన తర్వాత 2 గ్లాసెస్ వాటర్ని పోసి 8 అవర్స్ నానబెట్టాలి. అయితే ఈ బటర్ బీన్స్ సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, ఒకసారి ఆ వీడియో చూడండి. 8 అవర్స్ నానబెట్టిన తర్వాత చూడండి ఎంత చక్కగా ఉబ్బినాయో. ఇలా నానబెట్టిన తర్వాత బాగా ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 పచ్చిమిర్చి చీలికల్ని యాడ్ చేసుకుని గరిటెతోటి అటు ఇటు కలుపుతూ నూనెలో ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 రెబ్బల కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 4 టమాటోస్ని గ్రైండ్ చేసుకున్న టొమాటో ప్యూరీని యాడ్ చేసుకుని గరిటెతోటి అటు ఇటు కలుపుతూ నూనెలో మగ్గించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా మగ్గించిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ని, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకొని గరిటెతోటి అటు ఇటు కలుపుతూ నూనెలో మగ్గించుకోవాలి. ఇలా ఈ విధంగా మగ్గుతూ ఉండగా 8 గంటలు నానబెట్టి ఉడకపెట్టిన బటర్ బీన్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ కారాన్ని యాడ్ చేసుకుని నూనెలో మగ్గిన తర్వాత 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయటమే. టేస్టీ అండ్ సింపుల్ వైట్ బటర్ బీన్స్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.